ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు అన్నట్లు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం ఇప్పుడు కాదు ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. ఏప్రిల్ 22న 26 మంది హిందువులను పొట్టన పెట్టుకున్న ఉగ్రదాడి కూడా నడుస్తున్న యుద్ధంలో భాగమే. నిజానికి పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో కంటే గత 30-40 ఏళ్లకు పైగా పాకిస్తాన్ సాగిస్తోన్న ప్రచ్ఛన్న యుద్ధం, ఉగ్రదాడుల వలన ఎక్కువ ప్రాణనష్టం జరిగిందన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ కొత్త యుద్ధానికి తెరతీశారు. కొత్త యుద్ధతంత్రాన్ని తెరమీదకు తెచ్చారు. అందుకే సరిహద్దుల అవతలై కునుకు లేకుండా చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో అటునుంచే కాదు ఇటునుంచి కూడా సింధు జలాలను ఎలా ఆపుతారు, ఇప్పటికిప్పుడు డ్యాములు ఎక్కడ కడతారు, అసలు సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం చేయడం ఏమిటి, ఇది జల తీవ్రవాదం కాదా, యుద్ధం ప్రభుత్వాలతో చేయాలి, సేనలు చేయాలి, అంతేకాని సామాన్య ప్రజలను నీరు లేకుండా చేయడం ఏంటి, ఇది మానవత్వం అనిపించుకుంటుందా అంటూ నిలదీసేవారు, ప్రశ్నించేవారు ఆ పని చేస్తూనే ఉన్నారు. ప్రధాని మోదీ 1000 ఏళ్ల యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలనే దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. దాయాది దేశం పేరున దశాబ్దాలుగా శత్రుదేశం పాకిస్తాన్ సాగిస్తోన్న ప్రచ్ఛన్న యుద్ధాన్ని శాశ్వతంగా సమాధి చేసేందుకు వ్యూహాత్మక యుద్ధాన్ని సాగిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మోదీ సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయాలతో యుద్ధం వస్తే దేశం వదిలి పారిపోతామని పాక్ మంత్రి బహిరంగంగా భయాన్ని వ్యక్తపరిచే స్థితికి తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం శత్రుదేశం బలహీనతలు లక్ష్యంగా దెబ్బ మీద దెబ్బతీస్తోంది. అందులో భాగంగానే జలయుద్ధానికి శ్రీకారం చుట్టింది. ఉభయ తారకంగా చీనాబ్ నదిపై జల విద్యుత్ ప్రాజెక్టులకు మళ్లీ జీవం పోయాలని నిర్ణయించింది. ఆ క్రమంలో జమ్మూ కశ్మీర్, లడాఖ్ ప్రాంతాల్లో జల విద్యుత్ ప్రాజెక్టుల పునఃనిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. దీంతో పాక్కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఇది కీలక ముందడుగు అంటున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా భారత్లో తన నదులపై హక్కులను బలోపేతం చేసుకునే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో ముఖ్యమైనవి బర్సర్ డ్యాం, కిరు డ్యాం, కిర్దాయ్ డ్యాం, రాట్లే డ్యాం, పాకల్దుల్ డ్యాం, సావల్కోట్ డ్యాం ఉన్నాయి. ఈ 6 ప్రాజెక్టులు పూర్తయితే జమ్మూ కశ్మీర్కు 10,000 మెగావాట్ల విద్యుత్ అందనుంది. అంతేకాక మైదాన ప్రాంతాలతో నీటిపారుదలతో పాటు గృహ వినియోగానికి సంబంధించి అధిక నీరు అందుబాటులోకి రానుంది. ఈ 6 ప్రాజెక్టుల పునర్నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా, జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్, విద్యుత్ శాఖ మంత్రి ఎంఎల్ ఖట్టర్, వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహాన్ సమావేశంపై చర్చించిన విషయం విదితమే. నిజానికి యుద్ధం అంటే తుపాకులు, ఫిరంగులే కాదు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, అణ్వాయుధాలు మాత్రమే కాదు, శత్రువును అష్టదిగ్బంధనం చేసి పలాయనం చిత్తగించేలా చేయడమే ఆధునిక యుద్ధనీతి, ఆధునిక యుద్ధ తంత్రం. మోదీ ప్రభుత్వం అదే చేస్తోంది. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ముందస్తు వ్యూహాలతో యుద్ధ సన్నాహాలు సాగిస్తోందని, విశ్వాసంతో ముందుకు సాగుతోందని యుద్ధరంగ నిపుణులు అంటున్నారు.